చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచనగా నగరోత్సవ కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ పట్టణంలో జరిగిన ఈ నగరోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రతి ఏటా వైభవోపేతంగా నిర్వహించే నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆనవాయితీగా ఆదివారం రాత్రి నల్గొండ పట్టణంలో నిర్వహించిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి నగరోత్సవ కార్యక్రమం శోభాయమానంగా కొనసాగింది. రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో రథాన్ని అలంకరించి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి దేవస్థాన ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు చేసి భక్తుల హర్షధ్వానాల మధ్య నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన ఈవో నవీన్ కుమార్ కొబ్బరికాయలు సమర్పించి నగరోత్సవ ఊరేగింపును ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలైన ఊరేగింపు ఫ్లడ్ లైట్ల వెలుతురు మధ్య పట్టణంలోని పురవీధులైన రామగిరి, శివాజీనగర్, ఎన్టీఆర్ విగ్రహం, వివేకానంద విగ్రహం మీదుగా చెరువుగట్టు వరకు కన్నుల పండుగగా సాగింది. అడుగడుగునా భక్తులు స్వామివారిని దర్శించుకొని పరవశించిపోయారు. రథోత్సవం ముందు మహిళల కోలాట ప్రదర్శనలు, వేషధారణలు, చిన్నారుల నృత్యాలు, చెక్క భజనలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మహిళలతో కలిసి రామాలయంలో భజనలు చేస్తూ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పర్యవేక్షకురాలు సుమతి, చెరువుగట్టు దేవస్థాన ఉద్యోగులు, సిబ్బంది, నార్కెట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల ఊషయ్య, దూదిమెట్ల సత్తయ్య, పాశం శ్రీనివాస్ రెడ్డి, భూపాల్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, బింగి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.